నా పేరు డాక్టర్ ఎంఏ కేశవ సాయి. నేను పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తున్నాను. ప్రస్తుతం మేడ్చల్ జిల్లాలో పనిచేస్తున్నాను. నా స్వగ్రామం ప్రకాశం జిల్లా చీరాల. అక్కడ ఉన్నప్పుడు కూడా మేము మొక్కలు పెంచేవారం. అదే వ్యాపకాన్ని కంటిన్యూషన్లో ఇక్కడికి వచ్చినా కూడా అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాం. మా మిస్సెస్ సుభాష్ని హోమియో డాక్టర్ తను. అలాగే మా అబ్బాయి రోహిత్ ఇప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నారు. తర్వాత మా అమ్మాయి సుస్మితాంజలి. మేము నలుగురం కూడా మొక్కలు పెంచడంలో అందరికీ శ్రద్ధ, పూర్తి సహకారం అందిస్తారు వీళ్ళంతాను. మొక్కలు మనం తీసుకొచ్చినా కానీ వీళ్ళ సహకారం లేకుండా ఏ మొక్క పెరగదు. ఆ ఉద్దేశంతో వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఈ మొక్కలు పెంచడం జరుగుతుంది. అన్నిటి మధ్యలో మేము ఎంతో సంతోషంగా ఒక పల్లెటూరులో ఉన్నట్టు, ఒక ఫామ్ హౌస్లో ఉన్నట్టు ఆనందంగా జీవిస్తూ ఉన్నాము. నేను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెరటి తోట, మా ఇంటి ముందున్న మొక్కలు, మా ఇంటి చుట్టూ ఉన్న మొక్కలు అన్నిటినీ కూడా నేను ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. ఇదే మా పెరటి తోట. నా దగ్గర దాదాపు అన్ని రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి. జామ ఉన్నది, దానిమ్మ ఉన్నది, అరటి ఉన్నది, అరటిలో కూర అరటి ఉన్నది, తర్వాత స్టార్ ఫ్రూట్ ఉంది, సీతాఫలం ఉంది, నిమ్మ జాతిలోనే నా దగ్గర స్వీట్ ఆరెంజ్ ఉంది, గజ నిమ్మ ఉంది, మామూలు నిమ్మ ఉంది, పంపర బనస ఉంది, దబ్బ మొక్క ఉన్నది, అన్ని రకాలు ఉన్నాయి, లిచ్చీ మొక్క ఉన్నది, పనస చెట్లు ఉన్నాయి. అదేవిధంగా డేట్స్ ప్లాంట్ కూడా వేసి ఉన్నాను. మామిడి మొక్కలు ఉన్నాయి, తర్వాత మల్బరీ మొక్కలు ఉన్నాయి. ఆ తర్వాత కూరగాయలు వచ్చి మునగ ఉంది నా దగ్గర. మునగలో కూడా నా దగ్గర 3 వెరైటీలు ఉన్నాయి. అదేవిధంగా కరుండ కాయలు ఉన్నాయి. తర్వాత వంగలోనే 4-5 వెరైటీలు పెట్టాను. తర్వాత ఈ దుంప జాతిలోనేమో స్వీట్ పొటాటో పెట్టడం జరిగింది. పసుపు, తర్వాత మామిడి అల్లం అన్నీ పెట్టాము. నా దగ్గర ప్రత్యేకించి లకడాంగ్ టర్మరిక్ మేడ మీద ఇందాక ఆల్రెడీ చూపించడం జరిగింది. టెర్రస్ గార్డెన్లో లకడాంగ్ టర్మరిక్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆకుకూరలు, అన్ని రకాల ఆకుకూరలు పెంచడం జరుగుతుంది. తర్వాత కొత్తిమీర, పుదీనా, తోటకూర కూడా పెరుగు తోటకూర వెరైటీ నా దగ్గర ఉంది. తోటకూర ఉంది, ఆకుకూరలు చుక్కకూర, పాలకూర, గంగవాయి కూర, తర్వాత పుదీనా, కరివేపాకు, అన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి. మునగాకు కూడా మాకు ఒక్కోసారి ఆకుకూరగా పనిచేస్తుంది. కరివేపాకు పొడులు చేసుకుంటాం. ఆ తర్వాత మునగాకుతో కూడా పొడి చేసుకొని రెగ్యులర్గా వాడటం జరుగుతూ ఉంది. అదేవిధంగా మునగ మొక్కల్లో కూడా 3 అడుగుల మునక్కాయ ప్రత్యేకత నా దగ్గర ఉంటుంది. వీటన్నిటికి మించి రుద్రాక్ష మొక్క కాయలతో సహా నా దగ్గర ఉంది. అది ఒక ప్రత్యేకమైన విషయం. అదేవిధంగా క్యాబేజీ, కాలీఫ్లవర్, అన్ని వెరైటీలు వేశాను. ఎర్ర క్యాబేజీ కూడా వేశాను, మిర్చి వేశాను, ఆ తర్వాత క్యాప్సికమ్ కూడా వేశాను. తర్వాత వచ్చి పొన్నగంటి కూర, అన్ని రకాల కూరలు నా దగ్గర పెరగడం జరుగుతుంది. ఇవి సక్రమంగా మెయింటైన్ చేసుకుంటే చాలు మాకైతే. ఈ పెరటి తోటని గోశాల నుంచి తీసుకొచ్చిన పశువుల ఎరువుతో కలిపి అనేకసార్లు దున్నించడం జరిగింది. దున్నించినాక ఈ కూలీల సమస్యను, కలుపు సమస్యను నివారించడానికి వీలుగా మల్చింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకున్నాను. నేను కంప్లీట్గా మల్చింగ్ అంతా నేనే చేసుకుంటాను. ఈ మల్చింగ్ సిస్టమ్ వల్ల మనకి కలుపు సమస్య తగ్గిపోతుంది, కూలీల సమస్య తగ్గిపోతుంది. అదేవిధంగా మనకి వాటర్ కూడా యూటిలైజేషన్ చాలా తక్కువ అవుతుంది. దానివల్ల మనకి మంచి దిగుబడే కాకుండా ఎప్పుడు కూడా మొక్క కళకళలాడుతూ ఉంటుంది. ఈ ఉద్దేశంతో ఈ మొక్కలను పెంచడం జరుగుతుంది. డ్రిప్ సిస్టమ్ పెట్టాను ఇక్కడ. ఈ డ్రిప్లోకి జీవామృతం తీసుకొచ్చి జీవామృతం కూడా నేనే తయారు చేసుకుని డ్రిప్లో దీనికి జాయింట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఇక్కడ ఈ జాయింట్ చేయడం జరుగుతుంది. ఇదిగో ఈ 500 లీటర్స్ డ్రమ్లో జీవామృతం కలుపుకొని ఆవుల పేడ తీసుకొచ్చి, గిర్రె ఆవుల పేడ తీసుకొచ్చి వాటితో జీవామృతం తయారు చేసి దానిని ఈ డ్రిప్ ద్వారా మొక్కలన్నిటికీ పట్టడం జరుగుతుంది. ఈ విధానంలో మొక్కలకు కూడా పూర్తిగా వేరే ఎరువులు కానీ ఏమి వేయకుండానే మంచి ఆరోగ్యంగా మొక్కలు పెరుగుతూ ఉన్నాయి. నాకు దాదాపు ఎటువంటి చీడపీడలు ఇంతవరకు తగలలేదు. ఎప్పుడన్నా వస్తే ఈ బొచ్చు పురుగు లాంటివి వస్తాయి మునగ చెట్టు మీద, అవి కూడా వాటంతా అవి కాసిన ఆకులు తిని వెళ్ళిపోతాయి తప్ప వాటిని కూడా నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి, ఇక్కడ మొక్కలు ఉన్నాయి, బొచ్చు పురుగులు కూడా ఉంటాయి. ఎవరి లైఫ్ వాటిది. ఇక్కడ ఎవరైనా పెరగచ్చు, బర్డ్స్ పెరగచ్చు, బొచ్చు పురుగులు పెరగచ్చు, తొండలు పెరగచ్చు, బల్లులు పెరగచ్చు. ఎవరిని మేము డిస్టర్బ్ చేయం. అదేవిధంగా అన్ని రకాల కూరగాయలు, వంకాయలు అయితే దాదాపు 4 రకాలు ఉన్నాయి. గుత్తి వంకాయ ఉంది, మామూలుగా పొడవు వంకాయ ఉంది, బాపట్ల వంకాయ ఉంది, పర్పుల్ వంకాయ ఉంది, తర్వాత వెరిగేటెడ్ చారల వంకాయ ఉంది, అన్ని రకాల వంకాయలు ఉన్నాయి, గోంగూర ఉంది. అదేవిధంగా జీవామృతం తప్ప నేను ఎటువంటి పురుగుల మందు వాడలేదు. నిన్ననే
ప్రత్యేకించి వేప మందు మాత్రం కొట్టాను. అది కూడా సన్నటి పెనుబంక పురుగు కోసం మాత్రమే వేప మందు కొట్టడం జరిగింది. ఇంతవరకు నేను ఎటువంటి మందులు వాడలేదు. జీవామృతం మాత్రం 500 లీటర్స్ డ్రమ్లో తయారు చేసుకొని డ్రిప్ ద్వారా మొక్కలకి ఇవ్వటం వల్ల ఎప్పుడు ఆరోగ్యంగా కళకళలాడుతూ ఉంటాయి మొక్కలు. ఇంకా అవసరమైతే WDC కూడా ఇంతకుముందు గతంలో కలపడం జరిగింది. అంతకుమించి నేను ఎటువంటి బయట తీసుకొచ్చిన మందులు కానీ ఎటువంటివి కానీ ఎప్పుడు కలపలేదు. అట్లాగే మాకు ఇక్కడ వాటర్ సమస్య ఎటువంటిది లేదు. ఉన్నంత వరకు ఉన్న వాటర్నే చాలా జాగ్రత్తగా మేము డ్రిప్ ద్వారా ఇవ్వటం వల్ల ప్రతి మొక్కకి కూడా నీరంతా ఉంది. ఇది చూస్తున్నారు కదా, ఇది రుద్రాక్ష మొక్క. ఈ చెట్టు పెట్టి ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది. ఈ 6 సంవత్సరాల నుంచి కూడా చెట్టును జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాం. ఒకసారి అయితే గాలివానికి ఒకసారి పై కొమ్మ కూడా ఇరిగి పట్టడం జరిగింది. అయినా ఆ చెట్టు నిలదొక్కుని అలాగే సర్వైవ్ అయ్యి ఇప్పటికీ 6 సంవత్సరాల తర్వాత నాకు కాయలు కాయటం కూడా మొదలుపెట్టింది. ఈ సంవత్సరమే మొదటి కాపు తీశాను. అంటే ఇప్పటికీ రాలిపడిన కాయలు మాత్రమే మేము వేరు చేసి గింజ తీయటం జరిగింది. ఇప్పటికి నాకు 2 కూడా 3 ముఖాల రుద్రాక్షలు వచ్చి ఉన్నాయి. ఈరోజు ఒక కాయని ఓపెన్ చేయటం జరిగింది. ఒక గింజనైతే ఇప్పటికే ఆయిల్లో నానబెట్టాను. 41 రోజులు ఆయిల్లో కూడా నానబెట్టాల్సి ఉంది. ఇలా ఆయిల్లో నానబెట్టడం జరిగింది. 41 రోజుల పాటు ఆయిల్లో నానబెట్టిన తర్వాత ఇది రుద్రాక్షగా రంగు మారి పూర్తి స్థాయి రుద్రాక్షగా మారుతుంది. అప్పటి నుంచి దీన్ని ధరించడానికి వీలుగా ఉంటుంది. ఇది 3 ముఖాల రుద్రాక్ష. అలాగే ఈరోజు కోసిన రుద్రాక్ష కూడా ఉన్నది. ఈరోజు ఇంకా తయారు చేస్తూ ఉన్నాను. మొత్తం దీని మీద ఉన్న పల్పు అంతా తీసేసి రుద్రాక్ష కింద ఇప్పటికే బయటికి తీయడం జరిగింది. తీయడానికి పూర్తిగా నీళ్ళలో నానబెట్టడం కూడా జరిగింది. ఈ రుద్రాక్ష మొక్క ఎటువంటి చీడపీడలు లేకుండా ఇప్పటి వరకు నా దగ్గర 6 సంవత్సరాల నుంచి జాగ్రత్తగా పెరిగింది. అంటే రుద్రాక్ష మొక్క పెంచుతున్నాము అంటే మనం దానికి వీలుగా మన పద్ధతులు కూడా మార్చుకోవాలని చాలామంది చెప్తుంటారు. అంత చెడ్డ ఆలోచనలు ఎలాగో మాకు రావు కాబట్టి మేము ఎటువంటి దుష్కార్యాలు చేయం కాబట్టి మాకేం ధైర్యంగానే పెంచాను. దానికి తగ్గట్టుగానే ఈ సంవత్సరం కాపు వచ్చింది. కాపు రావడమే కాదు, ఇంకా పూత కూడా మళ్ళీ కనపడతా ఉంది. 2-3 చోట్ల పూత కూడా మళ్ళీ వచ్చింది. అదే ఇది నా అదృష్టం. ఈ రుద్రాక్ష మాత్రం దీన్ని చాలా రేర్ ప్లాంట్ కాబట్టి ఎక్కడెక్కడో వెతికి, నర్సరీ పేరు అయితే గుర్తులేదు కానీ చాలా చోట్ల వెతికి తీసుకొచ్చి పెట్టాను. తర్వాత చాలామంది ట్రై చేసినా కానీ ఎవరికి దొరకలేదు. ఇది నా అదృష్టం కొద్దీ ఇది నా దగ్గర దొరకటం, పెరగటం, కాయగాయటం కూడా జరిగింది. ఇది నా ఇంటి యొక్క ఇదే ప్రత్యేకత. నేను ఇంతకాలం పెంచిన మొక్కల్లో కూడా ఈ మొక్క పెరగటమే నాకు పూర్తిగా గర్వకారణం. అదేవిధంగా నేను 25 సంవత్సరాల నుంచి మాల ధారణ చేస్తున్నాను. దాని ఫలితమేనే నేను అనుకుంటా ఉన్నాను ఈ మొక్క పెరగటం. నా ఇంటి ముందున్న తోటలో ప్రత్యేకించి డేట్స్ మొక్కలు ఒకటి నేను తమిళనాడు ధర్మగిరి నుంచి తీసుకురావడం జరిగింది. చాలా ఖరీదైన మొక్కలు అవి తీసుకొచ్చి పెట్టాను. అలాగే హిమాయత్ మొక్క కూడా రేర్ మొక్క. మామిడి మొక్కలు అందరి దగ్గర ఉంటాయి, బెనిషా అయితే అందరి దగ్గర ఉంటుంది, కానీ ఈ హిమాయత్ ఎవరి దగ్గర ఉండదనే ఉద్దేశంతో హిమాయత్ పెట్టడం జరిగింది. ఒక హిమాయతే కాదు, ఒక మామిడి చెట్టు ఉంటే ఎన్ని అంట్లైనా కట్టొచ్చు అనే సిద్ధాంతంతో ఇదే మామిడి మొక్కకి 11 రకాల అంట్లు కట్టడం కూడా జరిగింది. అవి కూడా పై కొమ్మలు తీసేస్తే కానీ అవి రావు. ఇది నెక్స్ట్ ఇయర్ చేయబోతున్నాను. ఇప్పటికి అంటు మాత్రం సెట్ అయిపోయి రెడీగా ఉన్నాయి. మనం పై కొమ్మలు తీసి ఎండ తగలనిస్తే మిగిలిన కొమ్మలు కూడా విడిగా బయటకు వచ్చి బాగా పెరిగి వాటి నుంచి కూడా రకరకాల కాయలు వస్తాయి. ఒకే చెట్టుకి అన్ని రకాల కాయలు కాయటం మామిడిలో ఉన్న గొప్పతనం. అదేవిధంగా నేను బిలాస్పూర్ నుంచి నేను యాపిల్ మొక్కలు తెప్పించడం జరిగింది. ఇది ట్రాపికల్ ఏరియాలో పెరిగే వెరైటీ. ఇది కంప్లీట్గా ఎర్ర రంగు యాపిల్స్ మాత్రం ఇస్తుంది. ఈ మొక్కలు 10 మొక్కలు తెప్పించాను. ఇందులో ఆల్రెడీ 8 మొక్కలు నాకు చిగురులు వచ్చేసినాయి. త్వరలోనే వీటిని తీసి ముందు డ్రమ్స్లో పెట్టి సెట్ అయినాక ఎప్పుడైనా నేలలో పెట్టడానికి వీలుగా చూసుకుంటాను. కొన్ని మాత్రం నేను మేడ మీద టెర్రస్ గార్డెన్లో పెంచడానికి వీలుగా సెట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా నా దగ్గర మిరియాల మొక్క ఉన్నది, తీగ వెరైటీ. అదేవిధంగా మన తమలపాకు ఉన్నది. కివీ మొక్క కూడా వేశాను కానీ అది ఇంకా సక్సెస్ అవ్వలేదు. ప్రస్తుతానికైతే బతికే ఉన్నది, సక్సెస్ అవ్వలేదు. అదేవిధంగా నా దగ్గర డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఈ సంవత్సరం కూడా దాదాపు 20 కాయల దాకా కాసినాయి. ఈ కాయలు కోయటం జరిగింది. ఇప్పుడైతే ఇంక పూత లేదు, మళ్ళీ పూత వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాను నేను. ఇది 2 సంవత్సరాలకి కాపు వచ్చింది నాకు. పూర్తి స్థాయిలో పెరిగింది మొక్క అయితే.
కంప్లీట్గా నాకు అందుబాటులోనే ఉండి కాయలు ఇస్తూ ఉంది. ఈ సంవత్సరం మేము బాగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నా దగ్గర 6 రంగుల తామర పూలు ఉన్నాయి. ఇవి పెద్ద టబ్లోకి తీసి వేయటానికి రెడీ చేస్తున్నాను. అదేవిధంగా నైట్ క్వీన్ ఉన్నది, మన జాజికాయ, జాపత్రి, లవంగ మొక్కలు తెచ్చిపెట్టాను. ఇది అందరూ పెంచేవైనా కానీ నేను కూడా ఇష్టం కొద్దీ తెచ్చిపెట్టాను. బిర్యానీ ఆకు, ఇది సెంటెడ్ మన నందివర్ధనం. అలాగే నా దగ్గర 5 రకాల తులసి మొక్కలు ఉన్నాయి. అందులో మీకు అందరూ చూసేదే ఇది ఎర్ర తులసి, తర్వాత వైట్ తులసి కూడా ఉన్నది, బయట పెంచడం జరిగింది. ఇది మాత్రం కర్పూర తులసి. ఇది నలిపి వాసన చూస్తే కర్పూరం వాసన వస్తుంది. అలాగే ఇది లవంగ తులసి. ఇది ఈ ఆకు పూర్తిగా లవంగాల వాసనే వస్తుంది. వీటన్నిటికన్నా హైలైట్ ఏంటంటే ఇది మింట్ మొక్క, మింట్ తులసి. మింట్ తులసి కొంచెం ఆకు నలిపి వాసన చాలా ఘాటైన మింట్ వాసన వస్తుంది, పెప్పర్మెంట్ వాసన వస్తుంది. ఈ వెరైటీ మొత్తం తులసి 5 రకాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ నాకు ఈ లక్ష్మీ తులసి, తర్వాత ఈ కృష్ణ తులసి, ఈ 2 మొక్కలు కూడా ఇంటి చుట్టూ ఇంటి నిండా ఉన్నాయి నా దగ్గర, పెంచడం జరిగింది. అదే రేర్ వెరైటీ కాక్టస్ మొక్క కూడా వైట్ క్యాక్టస్, ఇది కూడా రేర్ వెరైటీ. ఇది దాదాపు ఈ మొక్క నా దగ్గర ఒక 15 సంవత్సరాల నుంచి ఉంది. ఇదే మొక్కని కట్ చేసి పెట్టడం జరిగింది. ఇదే మొక్క ఇప్పుడు నా దగ్గర కంటిన్యూ అవుతుంది. 15 సంవత్సరాల నుంచి ఇదే మొక్క కంటిన్యూ అవుతూ ఉంది నా దగ్గర. ఇదే విధంగా క్రోటన్స్ ఉన్నాయి, తమలపాకు మొక్కలు కూడా ఉన్నాయి. మా ఇంటి చుట్టూ అంటే బహుశా మనం మొక్కలు పెంచడం వల్ల కావచ్చు, చుట్టూ ఉన్న మొక్కల వాతావరణం వల్ల కావచ్చు, దాదాపు 20 రకాల బర్డ్స్ ఉన్నాయి ఈ ఏరియాలో. పిచ్చుకలు కూడా మా ఇంట్లో ఎప్పుడు గూడు కట్టుకునే ఉంటాయి. ఇంటి ముందు బయట అన్ని చోట్ల పిచ్చుకలు ఉన్నాయి. పిచ్చుకల కోసం ఇతర బర్డ్స్ కోసం కూడా ఇక్కడ వడ్లు పెట్టడం జరిగింది వాటికి వీలుగా. అలాగే కొన్ని బర్డ్స్ ఉండటానికి వీలుగా ఇదిగో వాటికి ఒక గూడు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇలాగే చెక్కతో చేసిన గూడులు కూడా నేను బర్డ్ నెస్ట్లు ఆ ముందు తూర్పు వైపున పెట్టాను, మేడ మీద కూడా పెట్టడం జరిగింది. మనం పెట్టకపోయినా కొన్ని గువ్వలు కూడా వాటి అంతటా అవే మన ఏసీల మీద వాటి మీద గూళ్ళు పెట్టుకొని ఉంటాయి. ఇక్కడ ఎన్నో పక్షులు పిల్లల్ని పొదిగి వెళ్ళి మన ఇంట్లోనే ఇక్కడ నేబర్గా నాతో పాటు ఉంటా ఉన్నాయి పక్షులు. వాటి మధ్యనే కాలక్షేపం అవుతూ ఉంది మాకు. పూర్తిగా ప్రకృతిలో మమేకం అవటం అంటే ఇదే అని నేను భావిస్తూ ఉన్నాను. ఈ మొక్కలు కూడా పెట్టి 6 సంవత్సరాలు అయింది. ఇది స్వీట్ ఆరెంజ్, అదేవిధంగా ఇది దేవగన్నేరు, ఇక్కడే కరివేపాకు, అట్లాగే విష్ణువర్ధనం మొక్క, ద్రాక్ష అన్నీ ఇందులో కలిపేసి పెట్టాను. అంటే ఇది ఒక వెరైటీ ప్లాంటేషను. దీన్ని మియావాకి ప్లాంటేషన్ అంటారు. ఇది జపాన్లో ఫేమస్. ఇది దగ్గరగా మొక్కలు పెట్టి అధిక సాంద్రతలో కాపు తీయటం. ఇందులోనే మనకు ఒక జాక్ ఫ్రూట్ పనస మొక్క ఉన్నది, పనసకాయలు, అట్లాగే యాపిల్ బేర్ ఉన్నది, అంటే రేగు మొక్క. ఇక్కడే మళ్ళీ తెల్ల జిల్లేడు మొక్క, అన్నీ కలిపి చిన్న స్పేస్లో పెట్టడం జరిగింది. దీన్నే మియావాకి ప్లాంటేషన్ అంటారు. ఇది లిచ్చి, ఇది పెట్టి కూడా దాదాపు 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ సంవత్సరం కాపు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాను. అట్లాగే ఇది దాల్చిన చెక్క, ఇదే మేము బిర్యానీ ఆకుగా కూడా వాడుతున్నాం ప్రస్తుతం. ఇలా ఇక్కడ అల్ఫాన్సో మ్యాంగో ఉంది. లాస్ట్ ఇయర్ బాగా కాపు వచ్చింది, దాదాపు 200 కాయలు కాసినాయి. అల్ఫాన్సో మ్యాంగో రేర్ వెరైటీ. అలాగే ఎల్లో కోకోనట్ ఉంది లోపల. ఇవన్నీ కూడా మియావాకి స్టైల్లోనే పెట్టడం జరిగింది. అదేవిధంగా గజనిమ్మ చెట్టు ఉంది ఇక్కడ. ఇది సీజన్ కల్లా దాదాపు 400 కాయలు కాస్తాయి ఈ మొక్క. కరివేపాకు, ఇది గింజతో కూడిన దానిమ్మ. ఈ చెట్టు ఎప్పుడో మనం పూర్వం తినుంటాం, అవి ఇప్పుడు ఈ మధ్య లేవు. గింజతో కూడిన దానిమ్మ చాలా పెద్ద సైజు కాయ వస్తుంది. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మేము జ్యూస్ చేసుకొని తాగుతూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఒక మునగ మొక్క ఉంది. ఇది 3 అడుగుల మునక్కాయ కాస్తుంది, 3 అడుగుల మునక్కాయ వస్తుంది ఈ చెట్టుకి. మనకు ఒక కాయ సరిపోద్ది ఆ రోజు కొరకు. ఇది సీతాఫలం. ఈ సంవత్సరం దాదాపు 100 కాయల దాకా వచ్చినాయి. వీటిలో సగం కాయల్ని మేము పక్షులకే వదిలేయడం జరిగింది. అవే స్వేచ్ఛగా తిని ఇక్కడ హ్యాపీగా తిరుగుతున్నాయి పక్షులు మాత్రం. ఇది స్టార్ ఫ్రూట్, దాదాపు కొన్ని 100 కాయలు కాసింది. కానీ ఇది పులుపు వెరైటీ. మనం టెర్రస్ గార్డెన్లో చూసిన స్వీట్ వెరైటీ, ఇది పులుపు వెరైటీ. అదేవిధంగా దానిమ్మ మొక్కలు, ఇవన్నీ దానిమ్మ మొక్కలు దాదాపు 8 మొక్కలు పెట్టాను. ఈ ఏడు దాదాపు ఒక 500 కాయల వరకు కాపు వచ్చింది మాకు. ఇప్పుడు మళ్ళీ పూత స్టార్ట్ అవుతూ ఉంది చిన్నగా. మళ్ళీ కొంచెం ప్రూనింగ్ చేయాల్సి ఉంది. అదేవిధంగా తీగజాతి మొక్కలన్నీ ఈ లైన్లో పెట్టడం జరిగింది.
మా దగ్గర బాపట్ల ఏరియాలో కాసే మల్లె మొక్కలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇది కూర అరటి. ఈ చెట్టు ఇంత 2 గెలలు కాసింది ఈ మధ్య కాలంలో, దాదాపు 2 నెలల క్రితం ఒకటి, మొన్న ఈ మధ్యన 10 రోజుల క్రితం కూడా ఒక గెల తీసాం. ఈ ఒక్కొక్క గెలకి 60 కాయలు చొప్పున పెద్ద, దాదాపు 300 గ్రాముల కాయ కాసింది ఒక్కొక్కటి. అదేవిధంగా ఇది కర్పూరం అరటి. ఈ వెరైటీ రెగ్యులర్గా ఏదో ఒక మూల గెల ఉంటుంది, ఈసారి గెల లేదు, చాలా స్వీట్గా ఉంటుంది ఈ వెరైటీ. పూర్తి ఆర్గానిక్ స్థాయిలో పెంచినవి కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది. చిక్కుడు నెక్స్ట్ సండే కాయలు కోయడానికి రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ సండే కోయడం జరుగుతుంది వీటిని. అట్లాగే మిర్చి ఉంది ఇక్కడ. ఇది అక్కడ గెల వచ్చేసినాక అరటి మొక్కను తీసేసి ఇక్కడ పడేస్తే ఈ మా పిలక వచ్చింది ఇక్కడ. ఇది దాంట్లో అదే పెరుగుతుంది, ఇంతవరకు నీళ్ళు కూడా పోయలేదు నేను. ఇది కరోండా మొక్క. కరోండా ఈసారి కొన్ని 100 కాయలు. దీనికి యాక్చువల్గా వీడియో కూడా నా దగ్గర సపరేట్గా ఉంది. కరోండా మొక్క చాలా కాయలు కాసింది. ఇప్పటికీ ఇది మొక్క నాటి కూడా 5 ఏళ్ళు అయింది. ఈ 5 ఏళ్ళు విపరీతంగా ప్రతి సంవత్సరం విపరీతమైన కాపు వస్తుంది. ఇది అందరికీ పంచడం జరుగుతుంది ఈ కాయలు. అలాగే ఇది ఎర్రబెండ కాయ కోయటానికి అది ఎక్కువగా వస్తాయి. మాకు 2 కేజీలు వంకాయలు వస్తాయి, అన్ని రకాలు కూడా ఎక్కువ వస్తాయి. మునక్కాయలు అయితే 100ల కాయలు వస్తాయి. వీటిని మేము ఒక్కలమే తినలేం కదా, అందుకని చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళకి ఇవ్వటం కానీ, వాళ్ళ దగ్గర పండినవి ఏమైనా ఉంటే తీసుకోవటం కానీ జరుగుతుంది. అట్లాగే ఇచ్చిపుచ్చుకునే దూరంలోనే మేము ఈ మొక్కలు పెంచడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పక్కన ఉన్న వాళ్ళకు కూడా కొన్ని మొక్కలు, కరివేపాకు లాంటివి కూడా మేము ఇస్తూ ఉంటాం. అట్లాగే చాలామంది ఈ కాలనీ వాసులు కూడా వచ్చి ఈ పద్ధతి చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా చేసుకోవడం జరిగింది. ఇదే పద్ధతిలో వచ్చిన గోంగూర కానీ మా బంధువులకు కూడా వాళ్ళు వచ్చి తీసుకెళ్తుంటారు తరచుగా వచ్చి. ఈ గోంగూర ఆకుకూరలు కానీ, కొన్ని వంకాయలు కానీ, ఇవన్నీను. అరటి గెలలు అయితే మేము దాదాపు అందరికీ పంచాల్సిందే. మనం ఒకళ్ళమే తినే లోపల అన్నీ పండిపోతాయి కాబట్టి దాదాపు చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. కూర అరటి అంతే, మామూలు కర్పూరం అరటి కూడా అంతే. ఈ సంవత్సరం కొత్తగా మనం చక్కెరకేళి అరటి కూడా పెట్టడం జరిగింది. ఇన్ని కూరగాయలు పెంచినప్పటికీ ఎన్ని పెంచినా ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది మనకి. మన గురించి మనం చెప్పుకోవడానికి ఒక వేదిక కావాలి. కానీ ఈ వేదికని ఎంతో సౌమ్యంగా, ఎంతో సహృదయంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన రైతు నేస్తం వారికి చాలా కృతజ్ఞుడినే ఉన్నాను. వారికి కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.